శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేదా చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజులు గ్రహస్థితుల్ని పరిశీలించినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి ఫలితాన్ని ఇస్తోంది. చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారము, రవి గారి యొక్క షష్ఠ స్థాన సంచారము, 2 గ్రహాలు బాగానే ఉన్నాయి. రవిచంద్రులు ఇద్దరు చాలా అనుకూలంగా ఉన్నారు అంటే మనము వేరే ఏమీ ఆలోచించక్కర్లా, అన్నీ శుభాలే ఉంటాయి అని చెప్పి తెలియజెప్పుకోవచ్చు. ఒకటి ఆత్మకారకుడు అవగా, మరొకరు మాతృకారకుడు. అంటే ఇక్కడ తనూభావానికి సంబంధించినటువంటి ఆత్మకారకుడు బాగున్నాడు, మాతృకారకుడు బాగున్నాడు. పెట్టే అమ్మ బాగుంది, మనం బాగున్నాం. ఈ 2 బాగున్నాయి అంటే మనకి వచ్చినట్టే లెక్క. అన్నీ వస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంది కదా, మాతృకారకుడు బాగున్నారు కదా. కానీ దీర్ఘకాల సంచారం చేసి గోచారాన్ని ప్రభావితం చేసేటటువంటి 4 గ్రహాలు, శనిగారు కానీ, రాహువు కానీ, గురువుగారు కానీ, కేతువు కానీ, ఈ 4 గ్రహాలలో ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు సరికదా. శనిగారు కుంభరాశిలో ఉన్నారు, గురువుగారు అర్ధాష్టమంలో ఉన్నారు, ఇక రాహు ద్వితీయము, కేతు అష్టమం. ఏ గ్రహాలు 4 గ్రహాలలో వేటిని తీసుకున్నా కూడా అంత అనుకూలత లేదు. మరి ప్రధాన గ్రహాల అనుకూలత లేదు, మిగతా 5 గ్రహాలలో కూడా 3 గ్రహాలు బాగలేదంటే
కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ అని చెప్పి తెలియజెప్పుకోవాలి. రవిచంద్రులిద్దరూ బావున్నారు. ఆరోగ్యం బావుంటుంది, ఆలోచనలు బావుంటాయి, మానసిక ధైర్యం బావుంటుంది. అలాగే శారీరకమైన కష్టం ఉన్నప్పటికీ ఫలితాలుంటాయి. పితృవర్గరీత్యా బావుంటుంది. రాజకీయ పరంగా బావుంటుంది. సమర్థవంతమైనటువంటి మీ కార్యక్రమాలు చక్కటి సామర్థ్యం చూపిస్తారు. అవి సమర్థవంతంగా ఉంటాయి. మరి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు కావాలి అంటే నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. ఏలినాటి శని జరుగుతుంది. అది శనిగారి యొక్క తృతీయ పాదమైన ద్వితీయ స్థానంలో జరుగుతోంది. శనిగారి యొక్క పీరియడ్ ఇప్పుడు నడుస్తోంది. ఏలినాటి శని రాశిలోనే ఉన్నారు శనిగారు. వెనక పాదం 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు మరి రాశిలోనే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పరీక్షలకు లోను చేస్తూ ఉంటారు ఆయన. ఇంత పరీక్షా కాలాన్ని తట్టుకోవాలి అంటే గురుబలం బావుండాలి. మరి గురుబలము అర్ధాష్టమంలో గురుగారి సంచారము. గురుబలం లేదు. పోనీ రాహుగారి బలం ఉందా అంటే రాహుగారి బలం కూడా ద్వితీయంలోనే ఉండి అంతంత మాత్రంగా ఉంది. ఇలా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల ఎక్కువగా భయం ఏర్పడుతుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పని సక్రమంగా అవ్వట్లేదే అని చెప్పి దిగులు ఏర్పడుతుంది. నిరాశ ఏర్పడుతుంది. ఇవే కష్టాలంటే. చేతిలో డబ్బులు ఆడవు. ఒకవేళ మన దగ్గర ధనం ఉన్నా కూడా అనవసరమైన ధన వ్యయం అయిపోతుంది. ఇలా ఇన్ని రకాలుగా అక్కరికి రాకపోవడం వల్ల ఆలోచనలు అక్కరికి రావు, ధనము అక్కరికి రాదు. దీనివల్ల మానసికమైన వ్యధ మొదలవుతుంది. ఇదే శనిగారు పెట్టే పరీక్ష అంటే. అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే గురుబలాన్ని పెంచుకోవాలి. ఏమాత్రం వీలున్నా ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. అది కుదరని పక్షంలో స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఏదైనా దత్తాత్రేయుడి ఆలయం కానీ, బాబాగారి ఆలయం కానీ, ఇలా గురువు ఆలయాలలో ఒక 40 రోజులు అనుకొని ప్రతిరోజు వెళ్ళి గురు దర్శనం చేసుకోండి. గురు స్తోత్రాలని పారాయణ చేసుకోండి. మీకు అనేక విధాలా బావుంటుంది. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అన్ని డివిజన్స్ వారు కూడా ఏ డివిజన్ వారు చాలా బాగున్నారు అని చెప్పడానికి రావట్లేదు. కాబట్టి అన్ని డివిజన్స్ వారు కూడా ఓర్పుతో ఉండడం మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారితో పాటు చంద్రుడు వచ్చేసారు రాశిలోకి. షష్ఠ స్థానంలో మీరు అనుకునేటటువంటి విజయ సంకేతాలన్నీ అక్కడ ఉన్నాయి. విజయాలు వస్తాయి, ధనం వస్తుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది. అలాగే మీరు మీ ప్రతిభా పాటవాలు సమాజానికి తెలుస్తాయి, పై అధికారులకు తెలుస్తాయి, ప్రశంసలు పొందుకుంటారు. ఇలా వారాంతంలోకి వచ్చేటప్పటికి చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వారాంతం చాలా బాగుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత మనశ్శాంతి పొందండి. నమస్కారం.